అత్తయ్య గారు నమస్కారం అండి. ఏమమ్మా చిన్న కోడలా, అలంకరణ పూర్తయిందా? మా చిన్నాడికి దీపాల ఖర్చు లేనట్టే. అదేమిటి? చిన్న కోడల్ని చిదివి దీపం పెట్టుకోవచ్చు. పాపం సిగ్గుల మొగ్గవుతుంది. దండ కట్టండరా. కోడలు గృహప్రవేశం, అత్త గంగా ప్రవేశం అంటారు. కానీ వీళ్ళ ఆ సామెతను అబద్ధం చేసేటట్టున్నారే. అమ్మాయిని చూసుకునే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఆడపిల్ల తండ్రిగా ఈ విషయం చెప్పాలా వద్దా అని ఎంతసేపు మదనపడ్డాను. చెప్పకపోవడం ధర్మం కాదనిపించి చెప్తున్నాను. కట్న కానుకల విషయమా? వాటిపై నాకేం ఆశలు లేవు, అభిప్రాయాలు అంతకన్నా లేవు. కట్న కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా కన్యాదానం అన్నా చెయ్యాలి కదా. ఆ అర్హత నాకు లేదు. మా అమ్మ పోయే ముందు ఉషక 5 ఏళ్ల వయసులో మా మేనల్లుడితో బాల్య వివాహం జరిపించింది. పెళ్ళైన ఏడాదికే మా మేనల్లుడు పాము కరిచి చనిపోయాడు. పసి వయసులో తనకు పెళ్ళయిందన్న సంగతి ఉషకి గుర్తులేదు. మేము కూడా ఎప్పుడూ గుర్తు చేయలేదు. ముక్కు పచ్చలారని పసిపిల్లకు బొట్టు కాటుగా తీసివేయలేకపోయాం. సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చులేని ఊరుకున్నాం. బావగారు చిన్నప్పుడు జరిగిన పెళ్లి బొమ్మలాటగా భావించి పెద్ద మనసుతో ఈ వివాహానికి అంగీకరిస్తే. ఇందులో అంగీకరించకపోవడానికి ఏముందండి? మీరు అన్నట్టు చిన్నప్పుడు జరిగిన పెళ్లి బొమ్మల పెళ్లే కదా. ఉషను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. నర్మయ్య, తల చెడిందని చేసుకుంటావట్రా తలకు మాసిన విధవా. మీ సలహాలు అభిప్రాయాలు నాకు అక్కర్లేదు. ఈ పెళ్లి జరగదు, జరగడానికి వీల్లేదు. విధవాన్ని కోడలిగా చేసుకునే కర్మ నాకు పట్టలేదు. నన్ను కాదని మీరేమైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే పెళ్లి పల్లకి కన్నా ముందు నా పాడిన ముయ్యాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు ఎలాగైనా నాన్నకి నచ్చప్పు ప్లీజ్. నాన్నగారితో గట్టిగా మాట్లాడే ధైర్యం నాకు లేదురా. ఆయన ఒప్పించడం నా వల్ల కాదు. అదే సార్, మీరు పెద్దవాళ్ళు, మీరైనా మా నాన్నకి చెప్పి. నేను అసలే మతిమరుపు మనిషిని. మీ నాన్నగారితో ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడితే నీకే నష్టం బాబు. నా వల్ల కాదు. శంకర్రావు గారు, మీరైనా ప్లీజ్. మీ నాన్నని నిరూపించడవా? బాబాయ్, బాబాయ్, నువ్వు నాకు హెల్ప్ చేయి బాబాయ్. నీకెంత డబ్బు కావాలో నేను ఇస్తాను. ప్లీజ్ హెల్ప్ చేయి బాబాయ్. బాబాయ్, బాబాయ్. అది కదండి, మీరైనా నా బాధ అర్థం చేసుకుని మా నాన్నతో. సారీ సార్, ఏది మాట్లాడటానికైనా ఇది సరైన సమయం కాదు. సారీ. అది కాదు. మా నాన్నకి ఇష్టం లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఉష నేను పెళ్లి చేసుకుంటాను సార్. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు బాబు. మన ప్రేమ సగం మాత్రమే ఫలించిందని చెప్పడానికి వచ్చావా? ఉషా, నేను చిన్నతనంలో పెళ్ళైన నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు చిన్నతనంగా ఉంటుందని చెప్పడానికి వచ్చావా? ఉషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు అర్థమైతేగా అపార్థం చేసుకోవడానికి. మా నాన్న సంగతి నీకు తెలీదు ఉషా. ఓ చిన్న విషయంలో మా అమ్మతో గొడవపడి 15 ఏళ్ళు ఆవిడతో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు నేను ఆయన ఎదిరిస్తే ఏం అఘాయిత్యం చేస్తాడని భయపడి ఏమీ మాట్లాడలేకపోయాను. అసలు నీకు చిన్నప్పుడే పెళ్ళైన సంగతి నాకు ముందే చెప్పుంటే ఇంత గొడవ జరిగేదే కాదు ఉషా. అంటే ఈ విషయం నాకు గుర్తుండే నీకు చెప్పలేదనుకుంటున్నావా? నీకు తెలియకూడదని చెప్పకుండా దాచాననుకుంటున్నావా? అది కాదు ఉషా, మీ అక్కయ్యనే నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పుంటే ఆ విషయం మా నాన్నతో చెప్పదని మీ వాళ్ళతో చెప్పేవాడిని కదా. ఆ తర్వాత నిజం తెలిసి మీ నాన్న నన్ను వదిలేయమంటే వదిలేసేవాడివి. ఉషా, ఇంకేం మాట్లాడద్దు. నాకు ఊహ తెలియని వయసులో పెళ్లి కావడం నా తప్పు కాదు. కానీ నీ మాటలు నమ్మి ఊహల్లో తేలిపోవడం నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. ఉషా, ప్రేమ కోసం ధైర్యంగా నిలబడలేని నీకు భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడమే మంచిది. ఉషా, ఇంకేం చెప్పొద్దు. ఒరే చిన్నాడా, పసుపు కుంకాలకు దూరమైన పిల్లని కోడలుగా తెచ్చుకుంటే నువ్వు భయంతో నోరెత్తలేకపోయాను. నన్ను క్షమించరా.
అందుకే అన్నారమ్మా అందం ఉండగానే సరిపోయిందా అదృష్టం ఉండొద్దు అని. ఇంకొకటి కూడా అన్నారు పిన్ని గారు. ఏమిటది? ఇంటి నిండా సామాన్లు ఉండగానే సరిపోయిందా, ఇల్లాలు వచ్చే యోగ్యత ఉండొద్దు అని. ఎవరు నొసట ఎలా రాసి పెట్టుందో అలా జరగక తప్పదు. నాకు పను వస్తాను. వదినా ఉషేది? ఉష వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది సారది. ఉష ఊరెళ్ళిపోయిందా?